ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక బిగ్ బ్రేకింగ్ వచ్చింది. 1 minute. ఢిల్లీలో ఏవో పేవులు జరిగినాయట. ఒక్క నిమిషం అండి, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. మనతో పాటుగా మాజీ డీజీపీ ఐపీఎస్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు నమస్తే. నమస్కారం సార్, ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో ఈ పేలుడు జరిగినట్లుగా తెలుస్తుంది. గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తుంది. సుమారు 5 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయట. గడిచిన 48 గంటల నుంచి మనం చూస్తుంటే ఏదో ఉగ్రదాడి జరగబోతుంది, మళ్ళీ పాకిస్తాన్ నుంచి మరొక మోక వచ్చింది, ఇండియాని టార్గెట్ చేసుకుంటా పెడుతున్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ పేలుడిని ఢిల్లీ నడిబొడ్లు ఎలా చూడాలి? అంటే మీరు అన్నది వాస్తవం. చానాళ్ల తర్వాత మనకి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. సో ఓ రకంగా చెప్పాలంటే బాగా కంట్రోల్ అయింది అనుకున్న నేపథ్యంలో ఇది జరగటం అనేది చాలా శోచనీయం, దిగ్భ్రాంతికరం. అయితే మన పోలీస్ సమర్థత మీద ఈ విషయంలో మనం ఫర్దర్ ఇన్సిడెంట్స్ కాకుండా కానీ సంబంధించిన వాళ్ళని అదుపులోకి తీసుకోవటంలో కానీ ఖచ్చితంగా బాగా చేస్తారని ఒక నమ్మకం ఉంది. సార్ చెప్పండి సార్, దీన్ని ఏ రకంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది? మన పహల్గాం దాడులు మనం చూసాము, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. అయినా సరే ఈ పాక్ కవ్వింపు చర్యలు ఎక్కడ ఆగని పరిస్థితిని పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన పని తను చేస్తానే ఉంటుందండి. వాళ్ళు తీవ్రవాదం అనేది భారతదేశంలో వాళ్ళు చేయకపోతే వాళ్ళకి అక్కడ మనుగడ లేదు. ప్రభుత్వం ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయదు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవటానికి, తర్వాత అక్కడ జాతి సంపదను దోచుకోవటానికే వాళ్ళు పనిచేస్తారు. ఈ రోజున అతను ఆర్మీ జనరల్ కూడా కంబైన్డ్ డిఫెన్సెస్ ఫోర్సెస్ కి చీఫ్ గా చేశారు కదా. అవునండి. ఈ నేపథ్యంలో ఇది జరిగి ఉండొచ్చు కూడా. ఒకసారి ఒక ఛార్జ్ తీసుకున్నాక నేను అత్యున్నత పదవిని అధిష్ఠించానని చెప్పడం కోసం అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనం కామ్గా ఏం కూర్చోలేదు, మనం ఇట్లా ఇన్సిడెంట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా చేయొచ్చు. అందుకనే వాళ్ళు ఢిల్లీని ఎంచుకున్నారు. ఢిల్లీని ఎంచుకోవడంలో కూడా ఎర్రకోట అనేది సింబాలిక్ గా చేశారు. మామూలుగా ఏంటంటే పదవి స్వీకారం చేసిన రోజున ఏదో ఒకటి చూపించుకోవాలి కదండి. అవును, వాళ్ళ యొక్క పవర్ ని ఆ దృష్టితో చేసినట్లుగా కనపడుతుంది. బట్ ఏదేమైనా సరే ఇవన్నీ ఊహాగానాల కింద లెక్కే. మనం ఒక అసెస్మెంట్ తోనే మాట్లాడగలం. సరైన సమాచారం మనకేం దొరకదు అంత ఈజీగా. సో బట్ వన్ థింగ్ ఏంటంటే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఖచ్చితంగా, పోలీసులు ఖచ్చితంగా బాగా పనిచేస్తారు. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. భారతదేశం అన్ని రంగాల్లో కూడా గట్టుదిట్టంగా పనిచేసే పరిస్థితి ఉంది. పాక్ కవ్వింపు చర్యలకి పాల్పడితే కూడా తగిన విధంగా భారతదేశం బుద్ధి చెప్పే స్థాయిలో ఉందని చెప్పచ్చు. సార్, పూర్ణచంద్రరావు గారు, ఏదైతే భారత్ మీద తరచూ జరుగుతున్న ఈ దాడుల నేపథ్యం, భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది, ఒక పక్క